జై వాస్వి. హాయ్ వాస్వియన్స్ అందరికీ శుభ సాయంత్రం మిత్రులారా. ఈరోజు అసైన్మెంట్ 17లో భాగంగా హూ ఈజ్ ఏ ట్రైనర్, వై డు యూ వాంట్ టు బికమ్ ఏ ట్రైనర్. ఒక ట్రైనర్ అంటే ఎవరు, ఎలా ఉండాలి అనేది అంశము. ఆ అంశాన్ని గురించి నేను ఒక చిన్న మాటలో చెప్తున్నాను. నా పేరు కొల్లా సుజాత ఫ్రమ్ దర్శి. ట్రైనర్ అంటే ఒక మాట్లాడటం. ట్రైనర్ ఏం చేస్తారండి? మాట్లాడుతుండాలి. ఎదుటి వ్యక్తిని వారి మాటలతో ప్రభావితం చేసే వ్యక్తిని ట్రైనర్ అంటారు. మనకి మాట్లాడటం వచ్చు, అందరూ మాట్లాడుతుంటారు. కానీ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, అసలు ఎదుటి వారిని మనము మాట్లాడుతూ ఉంటే మనం చెప్పగలమా, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. మొదలుపెట్టినప్పుడు అది ఎలా ముగించాలో తెలియదు. అటువంటి సందిగ్ధంలో ఉంటూ చేసే పనిని కరెక్ట్ కాదు కదా. అది పూర్తి చేయగల వ్యక్తి ఒక ట్రైనర్ మాత్రమే. ఆ ట్రైనర్ వల్లనే అవుతుంది. మాట్లాడటం వచ్చు కదా, మాట్లాడటం అందరికీ వచ్చు కదా అంటారు. కానీ మాట్లాడటం కాదు, ఎలా మాట్లాడితే ఎదుటివారు ప్రభావితం అవుతారో అనేది తెలుసుకోగలిగిన వారే ఒక ట్రైనర్ మాత్రమే అన్నమాట. నేను వాల్ట్లోకి ఒంగోలులో వాల్ట్ జరిగింది మాకు. ఆ ప్రోగ్రామ్కి గంపా సార్ గారు వచ్చారు. వాల్ట్ ప్రోగ్రాంలో తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, ప్రేమగా ఎలా ఉండాలి, ఒక వ్యాపారంలో బిజినెస్ని ఎలా పెంచుకోవాలి, ఆ మెలకువలు, మన డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ, ప్లస్ గుడ్ బిహేవియర్, మన బిహేవియర్ని బట్టి కూడా మనల్ని ఎదుటివారు ఆకర్షిస్తారు. ప్లస్ ఒక గుడ్ ఒపీనియన్ కలుగుతుంది అని చాలా మంచి వర్డ్స్ ఇంకా చాలా చెప్పారు. ఆ వర్డ్స్ చెప్పారు. ఇన్స్పైర్ అయ్యి నేను ఈ TTTWS ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వాలనుకున్నాను. కానీ నేను గృహిణిని, నాకు ఏముంటుంది అనుకున్నాను. ఇంటికి వచ్చాక మాట్లాడటానికి డబ్బులు కట్టాను. అసలు మాట్లాడటం అంటే ఏంటి, దానికి కూడా డబ్బులు కట్టించుకొని ఇలా ఒక క్లాసెస్ ఉంటాయా అనుకున్నాను. కానీ చేరిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్లో ఒకే ఒక క్వశ్చన్ అడిగాను సార్ని. అందరూ చాలామంది గ్రూప్లో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అన్నీ చెప్తూ ఉన్నారు. కానీ నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడిగాను. సార్, నా పేరు కొల్లా సుజాత, మాది దర్శి, నేను ఒక గృహిణిని, ఇవి నాకు ఏ విధంగా ఉపయోగపడితే నేను స్పీకర్ అవ్వగలనా అన్నాను. ట్రైనర్ అవుతానా అని అడగగానే సార్ ఒక్కటే అన్నారు, ఒక్క మాటే అన్నారు అనమాట. అమ్మ, నీవు మీ భర్తతో మాట్లాడగలవా అన్న. షూర్ సార్ అన్నాను. ఇంకా నువ్వు ఏదైనా చేయగలవమ్మా అన్నారు. అంతే, నాకు బూస్టప్ వచ్చేసింది. అది ఒక చిన్న మాటతోనే మనం ఎంత ఇన్స్పైర్ చేయగలమో అది ఒక ట్రైనర్ వల్లే అవుతుందని నేను గ్రహించాను. ఇప్పటి యువతకి కూడా ట్రైనరు వల్లే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మోటివేషన్ క్లాసెస్ ఇవ్వటం కానీ అలా చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు యువతకి చాలా ముఖ్యం. ట్రైనర్స్కి గంపగా చెప్తుంటారు కదా, ప్రతి ఇంటికి ఒక ట్రైనర్, ఊరికి ఒక స్పీకర్ ఉండాలి అని. అది కరెక్ట్ అండి. ప్రతి గ్రామంలో టీచర్ ఎలా అవసరమో, ఒక డాక్టరు ఎంత అవసరమో, అలానే ఒక ట్రైనర్ కూడా అవసరం అవుతుంది ఫ్యూచర్కి. నేను అప్డేట్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు ఏదైనా కానీ మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము అంటే అది ఒక మాట్లాడటం వల్లే కాదు, నలుగురికి ఇన్స్పిరేషన్గా కూడా ఉండాలి అని నా ఉద్దేశము. ఆ నలుగురిలో 100 మందిలో ఒకరిగా ఉండి గొప్పగా ఉండాలని నేను భావిస్తున్నాను. అందుకే నేను ఈ ట్రైనర్గా అవ్వాలని అనుకుంటున్నాను. నా ఈ ప్రసంగం విన్న అందరికీ ధన్యవాదములు. జై వాసవి, జై వాసవి. థ్యాంక్స్ టు ఆల్.